మొన్నే చెప్పుకున్నాం చంద్రబాబు గారు ఈ పారిశ్రామికవేత్తలు అడిగినటువంటి సందర్భంలో ఇవాళ మీరున్నారు మళ్ళీ రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఎట్లాగాని అడిగారు. అడిగినప్పుడు నేను చెప్పాను ఆ భూతాన్ని అంతం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మేము అని చెప్పేసి అన్నారని. ఆ తర్వాత 40 సంవత్సరాలు 2040 దాకా మేమే పొత్తులో ఉంటామన్నారు అన్నటువంటి పాయింట్ మొన్నే చెప్పుకున్నాం. తెలుగుదేశం జనసేనల పొత్తు 2040 దాకా అన్నటువంటి. ఇప్పుడు దానికి సపోర్టింగ్గా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటు, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు గారి లాంటి అనుభవజ్ఞుడు చాలా అవసరం అని నమ్మాను, అందుకే ఆయనకు అండగా నిలబడ్డాను. రాష్ట్రం స్వయం శక్తిగా ఎదిగే వరకు కూటమి ఇట్లాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇది రాష్ట్రం స్వయం శక్తిగా ఎదిగే వరకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. వాస్తవంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా స్వయం శక్తిగా ఎదిగింది లేదు, ఇంక్లూడింగ్ తెలంగాణతో సహా. తెలంగాణ కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా స్వయం శక్తితో ఉందా. స్వయం శక్తి అంటే ఏంటి? డబ్బులు మనకు మనం సంపాదించుకోవడం అన్నటువంటి. ఇప్పుడు మరి అక్కడ కూడా అప్పులు ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఇది బంధం శాశ్వతం అన్నటువంటి విషయం క్లియర్గా కనబడుతున్నది. తెలుగుదేశం జనసేన అన్నటువంటిది పర్మనెంట్ ఫ్రెండ్షిప్, అందులో ఏమాత్రం తేడా లేదు. 2040 దాకాని అందుకే చంద్రబాబు గారు గట్టిగా చెప్పగలిగారు. అదే విషయాన్ని మరొకసారి ధృవీకరించారు పవన్ కళ్యాణ్.